హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం టెక్స్ట్ టు కాలమ్స్ కోసం నేర్చుకుందాం. చాలామందికి వచ్చే బేసిక్ డౌట్ ఏంటి అంటే లైక్ ఎప్పుడు డీలిమిటెడ్ యూస్ చేయాలి, ఎప్పుడు ఫిక్స్డ్ విత్ యూస్ చేయాలి, ఒకవేళ డీలిమిటెడ్ యూస్ చేస్తే ఈ పారామీటర్స్ ఏంటి, లైక్ ఈ ఆప్షన్స్ మనం పెద్దగా యూస్ చేయం కదా, అసలు ఏమిటిది. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలామందికి ఉంటూ ఉంటాయి కదా. సో ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దామని చెప్పి ఈరోజు మనం వీడియో చేస్తున్నాం ఆన్ టెక్స్ట్ టు కాలమ్స్. సో అసలు టెక్స్ట్ టు కాలమ్స్ రిక్వైర్మెంట్ ఏంటి? మనకి ఏదైనా ఒక రిపోర్ట్ వచ్చింది, లైక్ ఏ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ ఏ సింగిల్ సెల్. నాకు ఈ డేటాని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది రెండు ఉన్నాయి. ఇది సింగిల్ సెల్లో ఉంది. దీన్ని మల్టిపుల్ సెల్స్లోకి నేను స్ప్లిట్ చేయాలంటే ఎలాగా? ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే పేరుంది, ఊరుంది. ఇది నాకు సింగిల్ సెల్లో ఉంది. సింగిల్ సెల్లో ఉంటే నేను పెద్ద యూస్ చేయడానికి పని అవ్వదు. సో దీన్ని ఇప్పుడు నేను పేరు ఫస్ట్ నేమ్ ఒక సెల్లో, సెకండ్ నేమ్ ఒక సెల్లో, ప్లేస్ ఒక సెల్లో, ఇలా మల్టిపుల్ సెల్స్కి నేను స్ప్లిట్ చేయాలంటే యూజ్ చేసే ఆప్షన్ వచ్చి టెక్స్ట్ టు కాలమ్స్. ఇది ఒకటే ఆప్షన్ అంటే కాదు, ఇంకా మనకి మనం ప్రీవియస్ సెషన్స్లో నేర్చుకున్న టెక్స్ట్ స్ప్లిట్ అని చెప్పి ఒక ఆప్షన్ కూడా నేర్చుకున్నాం. అది యూజ్ చేయొచ్చు, టెక్స్ట్ టు కాలమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నెంబర్స్ ఉన్నాయి అండ్ పేరు ఉంది. నాకు ఎంప్లాయీ నెంబర్ ఒకటే సెపరేట్గా కావాలి, పేర్లు సెపరేట్గా కావాలి. ఇలాంటి కేసెస్లో ఎలా యూజ్ చేయొచ్చు? ఇక్కడ చూస్తే పేర్లు ఉన్నాయి, జాయినింగ్ డేట్స్ ఉన్నాయి. ఇవి నేను స్ప్లిట్ చేయాలంటే ఎలాగా? సో ఇలా మల్టిపుల్ కాంబినేషన్స్లో మనం టెక్స్ట్ టు కాలమ్స్ అనేది యూజ్ చేయొచ్చు. సో లెట్స్ సీ వన్ బై వన్. ఫస్ట్ వచ్చి మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ ఉంది. దీన్ని మనం స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నాం, రైట్? ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మనం ఎలా స్ప్లిట్ చేయొచ్చు? టెక్స్ట్ టు కాలమ్స్ వచ్చి డేటాలో ఉంటుంది, ఆర్ ఎల్ షార్ట్ కట్ ఇస్ ఆల్ట్ ఏఈ ప్రెస్ చేసిన సరే మనకి ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. లేకపోతే ఇక్కడ డేటాలో టెక్స్ట్ టు కాలమ్స్ కనిపిస్తుంది. ఏదర్ ఆఫ్ ద ఆప్షన్స్ యూ కెన్ చూస్. సో ఫస్ట్ డీలిమిటెడ్, ఫిక్స్డ్ విత్. డీలిమిటెడ్ అంటే ఏంటి, ఫిక్స్డ్ విత్ అంటే ఏంటి ముందు అర్థం చేసుకుందాం. సో డీలిమిటెడ్ అంటే ఏంటి? క్యారెక్టర్స్ సచ్ యాస్ కామాస్ ఆర్ ట్యాబ్స్ సెపరేట్ ఈచ్ ఫీల్డ్. లైక్ ఇక్కడ స్పేస్ కానీ, లేకపోతే ఇలా కామాస్ కానీ, లేకపోతే ఏదైనా ఒక స్పెసిఫిక్ కామన్ రెండు సెల్స్ని స్ప్లిట్ చేయడానికి ఒక కామన్ ఐడెంటిఫైర్ అనేది ఉంటుంది, దాన్ని డీలిమిటర్ అంటారు. ఇది కామా అవ్వచ్చు, డాష్ అవ్వచ్చు, డాట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం కన్సిస్టెంట్గా ఫస్ట్ నేమ్ లాస్ట్ సెకండ్ నేమ్ అని ఎలా చెప్తున్నాం మనం? బేస్డ్ ఆన్ దిస్ కామా కదా. ఇది లేకపోతే మనకు అంత సింగిల్ నేమ్ లాగా అనిపిస్తుంది. సో సిస్టమ్ కూడా ఆ ఐడెంటిఫైర్ ఏమైనా స్పెసిఫిక్గా ఉంటే యూస్ డీలిమిటెడ్. ఇక్కడ చూసినట్లయితే ఈఎంపి 001, ఈఎంపి 002. సో ఇక్కడ కన్సిస్టెంట్గా ఏదీ లేదు. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. సో మారిపోతుంది కదా. బట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది సేమ్. ఇక్కడ ఈఎంపి 001 6 క్యారెక్టర్స్, ఇక్కడ కూడా 6 క్యారెక్టర్స్, సిక్స్ సిక్స్ ఎవ్రీవేర్ కన్సిస్టెంట్గా ఉంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఫిక్స్డ్ విత్ వాడతాం. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫిక్స్ అయితే ఫిక్స్డ్ విత్, లేదు స్పేస్ కానీ కామా కానీ ఏదైనా కన్సిస్టెంట్గా ఉంటే అప్పుడు డీలిమిటెడ్ వాడతాం. సో ఫస్ట్ కేసులో మనం డీలిమిటెడ్ వాడుతున్నాం. ఇక్కడ బై డిఫాల్ట్ ట్యాబ్ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది, మనకి ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను సెలెక్ట్ చేసిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఏముంది, స్పేస్ ఉంది. సో నేను స్పేస్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా నా డేటా ప్రివ్యూ మారుతుంది. ఫస్ట్ ఇలా ఉన్న డేటా మనకి ప్రివ్యూ మారుతుంది. సో మనకి ఇది రిక్వైర్మెంట్ ఇలా కాదు, రాంగ్ అవుట్పుట్ వస్తుందంటే మనం కండిషన్స్ మార్చుకోవచ్చు. బట్ ఇది సింపుల్ డేటా కాబట్టి నాకు ప్రివ్యూ కరెక్ట్గానే ఉంది. సో ఐఎమ్ గుడ్ విత్ దిస్. సో ఐ కెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ ఏమైనా ఫార్మాటింగ్ మార్చుకోవాలి, లేకపోతే అవుట్పుట్ మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఈ పేజ్ కావాలి. బట్ ప్రజెంట్ మనం ఇక్కడ ఏం ఇగ్నోర్ చేస్తున్నాం. క్లిక్ ఆన్ ఫినిష్. సింపుల్గా నాకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది స్ప్లిట్ అయిపోయి వచ్చింది. సో లెట్స్ గో టు సెకండ్ ఎగ్జాంపుల్. ఆల్ట్ ఏఈ. అగైన్ నాకు కామా అనేది డీలిమిటర్ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ డీలిమిటెడ్. స్పేస్ కాదు, కామా. ఓకే. సో ఇప్పుడు నాకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఒక కొత్త ఫీల్డ్ ఉంది కదా, లైక్ ట్రీట్ కన్సిక్యూటివ్ డీలిమిటర్స్ ఎస్ వన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ నేమ్ చూస్తే కిరణ్, పూణే. తనకి రెండు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని చెప్పి రెండు లేవు, జస్ట్ ఒక ఫస్ట్ నేమ్ ఒకటి ఉంది, కిరణ్ అని ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఇది టిక్ మార్క్ పెట్టకపోతే మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది, విచ్ ఇస్ వెల్ అండ్ గుడ్. బట్ ఒకవేళ టిక్ మార్క్ పెడితే ఏమవుతుంది? ఇక్కడ రెండు డీలిమిటర్స్ ఉన్నాయి కదా. సో ట్రీట్ కన్సిక్యూటివ్ డీలిమిటర్స్ ఎస్ వన్. రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి అది ఒక డీలిమిటర్ కింద కన్సిడర్ చేస్తుంది. ఇన్ కేస్ మనకి ఉన్న డేటాలో మల్టిపుల్ డీలిమిటర్స్ అనేవి పక్క పక్కన వస్తూ ఉంటే యూ కెన్ యూజ్ దిస్ అండ్ రిమూవ్ దట్. లేదు కరెక్ట్గానే ఉందనుకుంటే యూ కెన్ అన్చెక్ దట్ అండ్ యూ విల్ గెట్ ద అవుట్పుట్. సో మన రిక్వైర్మెంట్ బట్టి యూ కెన్ చెక్ దిస్ ఆర్ అన్చెక్ దిస్. అగైన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు
డెస్టినేషన్ A9లో వద్దు. నేను A10లో, నాకు డెస్టినేషన్ ఇక్కడ కావాలి, B9లో కావాలి. సో నా ఒరిజినల్ డేటా అలాగే ఉంటుంది. ఇక్కడ మాత్రమే నాకు అవుట్పుట్ మారుతుంది, B9 నుంచి మాత్రమే వస్తుంది అవుట్పుట్. సో ఇన్ దాట్ కేస్, నా ఒరిజినల్ డేటా టచ్ అవ్వలేదు, అవుట్పుట్ మాత్రం ఇక్కడ వచ్చింది. సో మన అవుట్పుట్ మార్చుకోవాలి అంటే లాస్ట్ పేజ్ 3లో ఉన్న ఆప్షన్స్ యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ Alt-AE. ఇప్పుడు మనం ఫిక్స్డ్ బిట్స్ యూస్ చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ ఏది కన్సిస్టెంట్గా లేదు కాబట్టి. ఇక్కడ ఏది కన్సిస్టెంట్గా లేదు కదా మనకి, కామా కానీ స్పేస్ కానీ అలా కన్సిస్టెంట్గా ఏది లేదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఫిక్స్డ్ బిట్ యూస్ చేసుకుని మనం ఎక్కడ కావాలంటే అక్కడ కర్సర్ ప్లేస్ చేస్తే సరిపోతుంది. అవసరం లేదు బై మిస్టేక్ రాంగ్గా ప్లేస్ చేసాం, డబుల్ ట్యాప్ చేస్తే వెళ్ళిపోతుంది. సో కావాలి అంటే సింగిల్ ట్యాప్, అవసరం లేదంటే డబుల్ ట్యాప్ చేస్తే కర్సర్ రిమూవ్ అయిపోతుంది. సో నా కర్సర్ ఇక్కడ నేను పెట్టుకున్నా, ఎందుకంటే ఎంప్లాయీ కోడ్ తర్వాత అది స్ప్లిట్ అవ్వాలి అని చెప్పి. మళ్ళీ సేమ్ ఫీల్డ్స్, ఇక్కడ నీకు అవుట్పుట్ వేరే దాంట్లో కావాలి అంటే మార్చుకుంటాం, లేదంటే యూ కెన్ ఇగ్నోర్ దట్. సో దిస్ విల్ స్ప్లిట్ ఎంప్లాయీ కోడ్ అండ్ నేమ్ సెపరేట్లీ. సో లాస్ట్ ఆప్షన్కి వచ్చి ఇక్కడ చూస్తే మనకి ఏమున్నాయి, టెక్స్ట్ ఉంది, జాయినింగ్ డేట్ ఉంది. సో జాయినింగ్ డేట్ ఉన్నప్పుడు మనకి ఎలా వస్తుంది, మనకి స్పేస్ అనేది కామన్గా ఉంది కాబట్టి నేను స్పేస్ టిక్ పెట్టుకుంటా. ఓకే. ఇప్పుడు నాకు డేట్ అనేది ఎలా ఉంటే బాగుంటుందా, మనకి ఇప్పుడు 02/01/2025, 05/25 ఇలా ఉంటే మనకి డేట్ అనేది అర్థం కాదు కదా. సో డేట్ అర్థం కావాలంటే డేట్ ఫార్మాట్లో ఉండాలి. సో మనకి ఇక్కడ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ కూడా ఇచ్చాడు. మనకు అవుట్పుట్ జనరల్లో ఉండాలా, టెక్స్ట్లో ఉండాలా, లేకపోతే డేట్ ఫార్మాట్లో ఉండాలా. సో ఆప్షన్ ఉంది మనకి, మనం కావాలంటే డేట్ ఫార్మాట్ చూస్ చేసుకోవచ్చు. డేట్స్లో కూడా మంత్, డేట్, ఇయర్, డేట్, మంత్, ఇయర్ ఏ ఫార్మాట్లో కావాలి. నాకు మేబీ డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్లో కావాలి. ఓకే. సో ఇప్పుడు నేను ఇస్తే పేర్లు వచ్చాయి, నాకు డేట్స్ కూడా, జాయినింగ్ డేట్స్ కూడా ఫార్మాట్లో వచ్చేసాయి. అండ్ వన్ లాస్ట్ థింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడైనా సరే టెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు వేరే అవుట్పుట్ ఏదో ఉంది. ఓకే. నేను ఇప్పుడు టెక్స్ట్ స్ప్లిట్ చేస్తే కాలమ్ హెచ్లో డేటా వస్తుంది, బట్ కాలమ్ హెచ్లో ఆల్రెడీ సంథింగ్ ఏదో ఇన్పుట్ ఉంది. అలాంటి టైంలో ఏమవుతుంది అంటే, దేర్ ఇస్ ఆల్రెడీ డేటా, డూ యూ వాంట్ టు రిప్లేస్ ఇట్. సో నువ్వు అవుట్పుట్ ఇస్తున్న సెల్లో ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, నువ్వు దాన్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నావా లేకపోతే ప్రొసీడ్ అవుతావా. నువ్వు రీప్లేస్ చేసావు అనుకో, ఉన్నది ఎరేస్ అయిపోయి నీ డేటా అవుట్పుట్ వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా. బట్ నీకు ఏమైనా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఆల్వేస్ బెటర్ చెక్. నీకు ఇక్కడ టెక్స్ట్ కాలమ్స్ చేస్తున్నప్పుడు ఒక 10 సెల్స్ అవుట్పుట్ వస్తున్నాయంటే 10 సెల్స్ బ్లాంక్ ఉన్నాయా లేదా అని చెప్పి ముందే చెక్ చేసుకోవాలి. బ్లాంక్ లేదు, పనికొచ్చే డేటా ఉంది అంటే మనం ఎక్స్ట్రా రోస్ యాడ్ చేసుకుని, ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ చేసుకుని వర్క్ చేసుకోవాలి, లేదంటే మనకు ఉన్న డేటా మిస్ అయిపోతుంది అనమాట. సో ఆల్వేస్ డబుల్ చెక్. ఓకే. సో హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.